నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. వెల్కమ్ టు మై ఛానల్. శివలింగం గురించి, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడం గురించి కొన్ని సందేహాలు ఇప్పటికీ మనకి కలుగుతూనే ఉంటాయి. అయితే దాన్ని నేను శాస్త్రబద్ధంగా నివారణ చేద్దాము అని అనుకుంటున్నాను. అయితే శివలింగ అర్చన సందేహాలు, సమాధానాలు. మొట్టమొదటిది, స్త్రీలు శివలింగానికి అభిషేకం చేయవచ్చా? శుభ్రంగా చేసుకోవచ్చు. రెండవది, ఇంట్లో శివలింగం ఉంచుకోవచ్చా? 2 అంగుళాల పరిమాణం కలిగినటువంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. 3, ఊరు వెడితే శివలింగాన్ని ఏం చెయ్యాలి అంటే కనుక, శివలింగాన్ని మీ కూడా పట్టుకెళ్ళడం ఒకటి, కుదరకపోతే ఎవరైనా ఇంట్లో అభిషేకం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత చేయించుకోవచ్చు. అది కుదరదు అని అనుకున్నప్పుడు నీటిలో శివలింగాన్ని ఉంచి మీరు వెళ్ళి రావచ్చు. 4వది, శివలింగం ఎలాంటిదైతే మంచిది అయితే కనుక, సామాన్యంగా చెప్పవలసి వస్తే స్ఫటికము, రాయి, మట్టి, వెండి లాంటివి ఉత్తమమైన ధాతువులు. అయితే కొంతమంది మిగతావి అంటే పంచలోహాలతో చేసినవి, బంగారంతో చేసినవి ఇలాంటివి చేస్తారు. అది కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రదోష వేళ మనకి కుదరకపోతే ఉదయం చేసుకోవచ్చా అభిషేకము అంటే కనుక, శుభ్రంగా చక్కగా చేసుకోవచ్చు. తర్వాత మహాశివరాత్రి అయ్యాక ఆ శివలింగాన్ని ఏం చెయ్యాలి? ఈ సమస్యకు మీరు ప్రేమతో పూజ చేసినటువంటి లింగం కదా అది, పూజా మందిరంలో చక్కగా ఉంచుకుని స్వామివారికి చేసుకోవచ్చు. తర్వాత రోజు తలస్నానం, ఉపవాసం చేసుకోవాలా అంటే అవసరం లేదు. భక్తి శ్రద్ధ అవసరము. తర్వాత మధ్యాహ్నం పూట చేస్తాం కదా, మరి సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. సాయంత్రం స్నానం చేసి అప్పుడు శివ పూజ చేసుకోండి. అయితే పూజ అయ్యాక రాత్రి ఆహారం తీసుకోండి. తర్వాత మా ఇంట్లో ఉన్న శివలింగానికి చేసుకోవచ్చా, మట్టి శివలింగానికి చేసుకోవచ్చా? ఈ సందేహానికి శివుని ప్రతిమ